నా పేరు ఈశ్వరెడ్డి, మాది ఉండవల్లి విలేజీ. మొన్న కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడానికి మేము వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు అదే సోమవారం నాడు గుంటూరులో ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోండి అనేది కూడా గ్రీవెన్స్లో మేము వెళ్ళాం. మా ఊరి నుంచి 100 మంది రైతులు వెళ్ళాం. ఇంకా మా ఊళ్ళో ఉండే పొలాలు ఇతరత్ర గ్రామాలు కూడా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారిని మేము ఒక రిప్రజెంటేటివ్ ఒకటి ఇచ్చిన తర్వాత జనరల్గా ఆయన ఏంటి మీకు సమస్య ఏంటి, మీకు మేము పూలింగ్ కడుతున్నాం కదా, మీకు ఇబ్బంది ఏంటి అనేది అన్నాడు ఆయన. మేము ఫస్ట్లో సీడెక్సెస్ రోడ్డు ఒకటే నారాయణ గారు కానీ ఇంకా ఇతరత్ర సిబ్బంది కానీ వాళ్ళందరూ వచ్చి సీడెక్సెస్ రోడ్డుకి ఇవ్వండి, 60 మీటర్ల రోడ్డు అది. దాని తర్వాత ఇక మేము రాము, మీ జోలికి 60 మీటర్లు ఇవ్వండి, అది గుండెకాయలు అంటది. అసలు మీరు ఎంట్రన్స్లో ఉన్నారు, ఉండవల్లి విజయవాడకి దిగ్గంగానే ఆ కృష్ణా జిల్లా అడుగు పెట్టగానే బ్యారేజ్ కాడ అడుగు పెట్టగానే మీ ఊరు కనపడతా ఉంది. మీరు ఇస్తే 60 మీటర్ల రోడ్డు ఏ క్లాస్ అండి. ఇచ్చిన తర్వాత ఇక తదిమా భూముల జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళం కూడా, మాకు ఆ రోడ్డు ఇంపార్టెంట్ అన్నాడండి. మరి అందరం కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో కాస్త మిగిలితే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే మిగిలితే దాన్ని ఉంచుకొని అది యాక్సెస్ రోడ్డు అంతవరకే ఇచ్చాం. అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా యాక్సెస్ రోడ్డు అంతవరకే ఇచ్చారు. ఏది మేము 42 మందికి ఉంటే ఎవనాళ్ళు మేము అందరం సమావేశం చేసుకుంటే 30 మంది మా మాట విన్నారు. విని వాళ్ళందరూ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇంకా ఆ 10 మంది ఇవ్వాలి. ఆ 10 మంది ఇంకా ఆ గొడవగానే సాగుతుంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే ఆ కోర్టులో లీగల్ ఫైట్ చేస్తున్నారు అందరూ. మేమందరం ఏంటంటే మిగిలిన ఇచ్చుకుంటే దాంట్లో ఏదన్నా మాకు పర్పస్గా ఉంటుంది, రోడ్డు ఏమిటి ఉంటుంది అని ఆలోచించంటే మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడేం జరిగిందంటే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి 60 మీటర్ల పోను, మళ్ళీ తర్వాత ఆ 15 మీటర్ల బఫర్ జోన్ అని మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే నా పేరు ఈశ్వరెడ్డి, సీడ్ యాక్సెస్ రోడ్లో భూమి ఇచ్చినోండి అయ్యా. నేను ఇక్కడే ఇక నా చేను ఇక్కడే జస్ట్ వాకబుల్లే, ఇక్కడికి ఇచ్చినోండి అయ్యాను. మళ్ళీ పేపర్లో నా పేరు వచ్చింది. అంటే ఇచ్చినోడినా ఎవనోడినా నేను ఎవనోడి కింద లెక్క వచ్చాం. పేపర్లో వచ్చింది కాబట్టి పేరు ఎవనోడి కింద లెక్క వచ్చాం. సార్ అసలు ఇదేంటిది మీరు ఎట్టేది పెట్టారంటేను ఇక సిఆర్డీ వాళ్ళు అన్న అది వాళ్ళే పెట్టారంటాడు. వాళ్ళెవళ్ళు నడితేనే వీళ్ళోళ్ళే పెట్టారంటారు. వాళ్ళెవళ్ళు పోయేది మా భూమి. అది మాకు వచ్చిన ప్రాబ్లం. అయితే మేము కొన్ని భూములు ఇవ్వాల. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుగా ఆనుకొని భూములు కూడా ఎవరు ఇవ్వకపోయినా సరే దాన్ని ఒక ప్లాన్ గీసేసి గీతలు గీసి దాంట్లో ఆ రోడ్ల కింద మొత్తం కూడా మాకు భూమి కావాలనేది కూడా మొత్తం లేఅవుట్ పెట్టారు. దాంట్లో మా అనుమతి లేకుండానే, అసలు మాకు తెలియకుండానే ఆ పేపర్లో పేరు చూసుకోవటం, నీ పేరు వేసింది ఎవరు బొట్టాయి ఎవరు ఎంకాయ అని అనుకొని చెప్పుకోవటం మేము. అంతేగాని అసలు మాకు తెలియని కూడా తెలియదు. వేశారు ఇక్కడ దీని ఏమంటే ఇంకొక రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్లోంచి ఇక్కడ ఇచ్చారు. బ్రాంచ్ సబ్ రోడ్ ఒకటి ఇచ్చారు, దాంట్లో పెట్టారు. అసలు మాకు తెలియదు. ఆ పేపర్లో చూసిన తర్వాత తెలిసింది ఈ పేర్లు దీంట్లో ఇచ్చారు, రోడ్లో ఇచ్చారని కూడా. అప్పుడు దాకా అసలు మాకు తెలియకుండా అసలు ఏమైపోయింది, ఈ చట్టం ఏమైపోయింది, 2013 చట్టం భూసేకరణ చట్టంలో ఇవన్నీ తెలియపరచాలి. ఏదైనా భూమి ఎక్విజిషన్ చేసేటప్పుడు ముందు గ్రామ సభ జరపాలి. గ్రామ సభ జరిగినప్పుడు ఆ రైతు తెలియపరచాలి. ఆ రైతు అసెస్మెంట్ సర్వే జరగాలి. ఇవన్నీ ఏమి లేవు. పేపర్లో పేరేయటం, మీరు ఏమన్నా ఉంటే అభ్యంతరాలు తెచ్చుకోవటం. ఇదేంటంటే ఎట్లా ఉందంటే అది నిజంగా ఏదన్నా ముతగా చెప్పాలనుకుంటే గొడ్డలు పెట్టి నరికి నువ్వు మంది వేసుకో అన్నట్టుంది. ఏమన్నా ఉంటే ప్రాబ్లం చెప్పుకో. మా భూములకు వాళ్ళు ఇవ్వటం ఏంటండి, వాళ్ళు ఎక్కువ పెడతాం ఏంటండి. వాళ్ళు అసలు మా అనుమతి లేకుండానే తీసుకొస్తే మేము మా చేలమ్మటే ఎవడన్నా తెలియనాడు వస్తే చేలోకే దిగనియం మేము. ఎవడన్నా నువ్వు చేలో ఏం దిగా నీకేంటి మా చేలో దొంగతనం చేస్తామని అంటాం. అసింటాళ్ళు అసలు భూమి ఆల్దా మాదండి, మాకు అర్థం కాదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మరి అంత పాస్ట్లో ఉన్నారు. మరి అంత పాస్ట్లో ఉన్నప్పుడు ఆ పనులు కూడా రాజధానిలో పనులు కూడా అంత పాస్ట్లో చేయాలిగా. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఉండే దాదాపు 7.5 ఏళ్ళు దాటింది. మరి ఇంతవరకు ఆ ప్లాట్లే వాళ్ళే ఎవరు ఎక్కడికి ఇచ్చారో కూడా ఆ రైతులకే తెలియదు. వాళ్ళందరూ గమ్మున ఊరుకున్నారు. ఎందుకంటే అవన్నీ సాగు కనుక పొలాలు సాగు అంటే ఆ రాజధాని వచ్చినప్పటికే వాళ్ళే 4 లక్షలు 5 లక్షల వాల్యూ, మాది 24 లక్షల వాల్యూ. ఆ 24 లక్షల వాల్యూ ప్రకారంగా న్యాయబద్ధంగా మాకు ప్లాట్లు కొట్టాలిగా, మీకు ఇది ఎన్ని గజాలు ఇస్తామని చెప్పాలిగా. కానీ ఏం లేదు. దానికి మా దానికి ఒకే మందలో కట్టేసేసి ఈ గొర్రెలేని మాయ అన్నట్టుగా ఆ 1450 గజాలు మాకు ఇచ్చారు. ఇది అన్యాయం కదా. మేము అక్కడే అన్యాయం అయిపోయాం, మొదట్లోనే అన్యాయం అయిపోయాం. మరి ఈ అధికారులు కానీ ఇది కానీ ఉండవల్లి అంత రేటు ఉంది, 24 లక్షల రూపాయలు వాల్యూ ఉంది. ఆ వాల్యూ అంతా ఏమైపోయింది, వాల్యూ ప్రకారంగా మాకు కొడితే న్యాయబద్ధంగా ఉండేది. ఇవ్వటమా ఇచ్చేదా తర్వాత సంగతి, న్యాయబద్ధంగా జరిగేది. ఆ న్యాయబద్ధం లేదు, న్యాయం లేదు, ఏం లేదు. కొట్టేయటం, ఆ పేరు చుట్టం కొట్టేయటం, ఆ రకంగా వచ్చేసి మేము పేపర్లో చూసుకోవటం. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మాకు చెప్పండి. ఇది ఈ పరిస్థితి సాగుతూ ఉంది. ఉండవల్లి రైతుల అభివృద్ధి వ్యతిరేకం
సార్ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధికి వ్యతిరేకమైతే మేము సీడెక్స్ రోడ్డుకి ఎందుకు ఇస్తాం సార్? మా ఇంత విలువలు మేము ఆ 1850 గజాలకే మేము ఇష్టపడే ఇచ్చాం. రోడ్డు అంటూ ఉండాలి, అభివృద్ధి జరగాలి. అంతేగాని ఇంత అభివృద్ధి చేయకూడదు. ఏంటి 55,000 ఎకరాలు, ఇంకా 1,75,000 ఎకరాలు, ఇంకా మళ్ళీ ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేజ్లో ఇంకేదో. మరి అసలు ఇవన్నీ ఎప్పటికయ్యాను? ఆ పనులను ఎప్పటికయ్యాను? ఎప్పుడు జరిగాను? అప్పుడు దాకా మేము బతకాలి కదా. మరి వ్యవసాయం చేసుకుని మాకందరూ కూడా మరి ఉండవల్లి వాళ్ళందరూ కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 6 ఎకరాలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎకరం లోపల ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ. అంతా పొల తోటలో ఇవన్నీ వేసుకొని బతుకు జీవనం సాగిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఈయన తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ఇస్తా అంటాడు. ఆ ఫ్లాట్ ఏం చేసుకోవాలి మేము? ఎప్పటికి డెవలప్ అయ్యాను, ఎప్పటికి వచ్చాను ఇక్కడికి? మరి ఎన్ని కాపురాలు వస్తాయి, ఎంతమంది బతుకుతారు ఇక్కడ? అసలు బతకడానికి ఏమైనా ఉందా? ఒక 1000 మంది బతికేది ఏమన్నా, ఇండస్ట్రియల్ ఏమన్నా కనీసం టైర్లు పంచర్ చేసే షాపులు అని ఉన్నాయా? ఆ రోడ్ల వాళ్ళు ఆ కంకర మీద కనీసం ఏదైనా ఉత్పత్తి, ఒక కేంద్రం ఇండస్ట్రియల్ అనేది ఏదైనా రావాలా? ఇండస్ట్రియల్ వస్తే ఒక 1000 మంది బతుకుతారు. ఆ 1000 మంది బతుకుతారు. వాళ్ళ స్కూళ్ళని, పిల్లలని, లేదంటే డాక్టర్లని ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏం లేదు ఇక్కడ మాత్రం. ఈ మాత్రం ఏ క్లాస్గా మీకు రాజధాని డెవలప్ అంటున్నారు. ఏది డెవలప్ అయ్యేది? ఎప్పటికి డెవలప్ అయ్యేది? ఇదే 50 ఏళ్ళకి మేము ఉండాలి కదా. ప్రపంచ రాజధాని అదే పేపర్లు మాత్రం చూస్తూ ఉంటామండి మేము. అదే ప్రపంచ రాజధాని అని మాత్రం ఫుటోల్లో మాత్రం మేము చూస్తాను. నేను కూడా ఫుటోల్లో కూడా బాగా చూస్తాను నేను. అవన్నీ మాత్రం ఆడే ఉంటున్నాం, కానీ అక్కడ మాత్రం ఏం లేదు సార్. అవన్నీ ఫుటోలు అదేదో ఇడ్లీ గిన్నెలాగా పెట్టాడు ఒకటి, అసెంబ్లీ ఇట్లా ఉంటుందని. మరి ఆ ఇడ్లీ గిన్నె ఇక్కడ మీరు పోయి చూడండి. మీరు ఫుటో చూసిన ఇడ్లీ గిన్నె కనపడుతున్నాయి ఏడన్నా? నాకేం కనపడతలేదు సార్. మరి ఆ ఇడ్లీ గిన్నె మరి చంద్రబాబు గారికి మరి ఏడ కనపడిందో? మరి ఇడ్లీ గిన్నె మాత్రం పెట్టుకొని ఇదిగో ఇది అంటున్నాడు. ఆడపోయి నేను రోజు వస్తాడు, ఆ ఇడ్లీ గిన్నె కనపడదు నాకు. సార్ ఇట్టది మా పరిస్థితి. మేము ఈ రకమైన కొట్టిమిట్టాడుతూ ఉన్నాం సార్. మీ దయ వల్ల ఏమన్నా చంద్రబాబు ఏమన్నా మనసు మార్చుకొని మమ్మల్ని ఏమన్నా వదిలేస్తాడేమో కూడా మీ ద్వారాగా మేము కోరుకుంటున్నాం. ఇది రైతు పక్షాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? గవర్నమెంట్కి ఏం కోరుకుంటారు? మేము సీడ్ యాక్సెస్ రోడ్కి ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మంచితనంగా వస్తే ఆ తతిమైన వదిలేసేసి సీడ్ యాక్సెస్ రోడ్ వరకు మాత్రం మేము ఇయడానికి సుముఖంగా ఉన్నాం. సరే అది కోర్టులో 2-3 ఉన్నారు, అది కోర్టులో చూసుకుంటారు. అది అంటే మేము చెప్పినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదు. సీడ్ యాక్సెస్ రోడ్కి అనుకున్నాం, తతిమైన వదిలేయమనండి. తతిమైన వదిలేస్తే వాళ్ళు సీడ్ యాక్సెస్ రోడ్డే కదా కావాల్సింది. మా ఉండవల్లి ఇవ్వకపోతే రాజధాని అయిపోవట్లేదండి. 60 మీటర్ రోడ్డు ఎదుగు ఇక్కడ ఇచ్చినాడు. ఈ రైతు ఎవరు ఒక ఆయన ఇచ్చాడు ఇక్కడ, ఇంతవరకు వేస్తున్నారంటే ఇచ్చినట్టు వేసుకుంటూ ఉంటారు. ఆ రాజధానికి రోడ్డు వెళ్ళిపోతుంది కదా. మా ఊరు ఒకటే పైర్లు వేసుకుంటే ఆ రాజధాని వాళ్ళు ఎవరన్నా దిట్టి పెడతారా మా దానికి? లేదంటే ఇంకేమైనా చేస్తారా? మా ఊరిని వదిలిపెట్టేసి ఆ ఇచ్చిన వాళ్ళందరూ వేసేసుకోండి, ఇచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి, కానీ బలంతాన్ని మాత్రం పూసి ఎక్కడ చేద్దారని కూడా మా కోరిక.